ఇక స్కాంద పురాణం నుంచి కొన్ని విచారాలు మనం తెలుసుకుందాం. శివ తపస్సు. సతీ వియోగ దుఃఖంలో శివుడు తపస్సు చేయాలని సంకల్పించాడు. హిమాలయాల శిఖరాల్లో గల గంగావతారణ స్థలంలో అగ్నిని ప్రతిష్ఠించి అందరి తపస్సులకు ఫలాన్నిచ్చేటువంటి పరమశివుడు తపస్సు ప్రారంభించాడు. అప్పుడు సతీదేవి హిమవంతుడి మేనాదేవికి పుత్రిగా జన్మించి పెద్దదవుతూ ఉంది. శివుడు తన రాజ్యంలోనే తపస్సు చేస్తున్నాడని హిమవంతుడికి తెలిసి శివుడి దర్శనం చేసుకున్నాడు. శివుడు సేవలు చేసేందుకు తన కూతురైనటువంటి పార్వతీదేవిని చెలికెత్తలతో సహా పంపించాడు హిమవంతుడు. కాని ఇదంతా ఏమీ పట్టుకోకుండా శివుడు మాత్రం ఘోర తపస్సులో నిమగ్నుడై అట్లనే ఉండిపోయాడు. ఇది ఇట్లుండగా దితి కశ్యపుల పుత్రులైనటువంటి హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షులను శ్రీ మహావిష్ణువు సంహరించాడు వేరువేరు రూపాలతో. అందువల్ల దితి మహాబలుడైనటువంటి ఇంకొక పుత్రుడి కోసం పుష్కర తీర్థం వద్ద 1000 సంవత్సరముల తపస్సు ప్రారంభించింది. 1000 సంవత్సరాలు పూర్తి కావటానికి ఇంకా 10 సంవత్సరాలు ఉండగా ఇంద్రుడు వచ్చి ఆ పుట్టబోయేది రాక్షసుడు అని తెలిసి గర్భంలోని పిండాన్ని 49 భాగాలుగా చేసి నాశనం చేశాడు. ఇంతలో దితి నిద్రలేచి చంపకు చంపకు అని ఇంద్రుణ్ణి మొరబెట్టుకుంది. అందువల్ల వీరు మరుత్తులని ప్రసిద్ధి పొందారు. దితి భరించరాని దుఃఖంతో తన భర్తను చేరి ఇంద్రుడిని సంహరించగల బలవంతుడు, దేవతల చేత సంహరించబడని అటువంటి వాడైనటువంటి పుత్రుని అనుగ్రహించమని వేడుకుంది. దేవతలు ఎవరు కూడా వాడినేమి చేయకూడదు, సంహరించకూడదు అని. భర్త ఆజ్ఞ మేరకు 10,000 సంవత్సరాలు ఘోర తపస్సు చేసింది. మళ్ళీ శివానుగ్రహంతో అజేయుడైనటువంటి పుత్రుణ్ణి కన్నది. ఉక్కులాంటి దృఢమైన వాడు, వజ్రసారం గల అవయవాలు గలవాడు కాబట్టి ఆ పిల్లవాడికి కశ్యపుడు, వజ్రాంగుడు అని కూడా పేరు పెట్టారు. వజ్రాంగుడికి పుట్టుకతోనే అన్ని విద్యలు వచ్చేశాయి. కశ్యపుడు పెట్టినటువంటి పేరు అటువంటిది అన్నమాట. ఇక తన తల్లిని సంతోషపరచడం, తన అన్నల ఆత్మలకు శాంతి కలిగేలాగా చూడటం తన కర్తవ్యంగా భావించాడు. స్వర్గంపై దండెత్తి ఇంద్రుడి యొక్క సైన్యాన్ని ఓడించి ఇంద్రుణ్ణి తాడుతో గట్టి ఈడ్చుకొచ్చి తల్లి కాళ్ళ దగ్గర పడేశాడు. ఇంతలో బ్రహ్మ కశ్యపుడు అక్కడికి వచ్చి వజ్రాంగుడితో, వీరుడికి అవమానం సావుతో సమానం కనుక ఇంద్రుని విడిచిపెట్టు అన్నారు. అప్పుడు వజ్రాంగుడు, దేవా, ఈయన అనుభవించిన ఈ ముల్లోకాలాధిపత్యాన్ని వాడిపోయిన పూలమాలలాగా విడిచిపెడుతున్నానన్నాడట. ఎట్లనో విడిచిపెట్టాడు. అంతేగాక తపస్సు చేయాలనే తన కోరికను బ్రహ్మకు చెప్పుకొని తన యొక్క తపస్సుకి ఏ విఘ్నము రాకోకుండా ఉండేటట్లు చూడమని కూడా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మ, నాయనా, జన్మతః రాక్షసుడు అయినప్పటికీ తపస్సు చేయాలనేటువంటి సంకల్పం వల్ల నీ జన్మ సార్థకమైంది అని ఆశీర్వదించాడు. అంతేగాక వరాంగి అనేటువంటి ఒక సుందర స్త్రీని సృష్టించి వజ్రాంగుడికి భారీగా ఇచ్చి కశ్యపుడితో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఈ కథ ఎంతో మంది రాక్షసులను సంహారం, మరి అక్కడ తప్పు చేసిన వాళ్ళకి శిక్ష, ఈ విచారంగా ముందుకు మళ్ళీ వెళదాం.